అందరికీ జై శ్రీరామ్ అండి. మార్నింగ్ వీడియో తీయలేదు, అందుకే ఇప్పుడు తీస్తున్నాను. ఏంటంటే ఇప్పుడు నేను పొద్దునుంచి ఇప్పుడు దాకా ఒక 3 టెంపుల్స్ చూసుకున్నానండి. అవి ఏంటనేది నేను పోస్ట్ చేస్తాను, చూడొచ్చు మీరు. అందరికీ జై శ్రీరామ్, జై భారత్. నా పేరు కొమ్మూరి రత్నరాజ్. నేను వెస్ట్ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, ఆంధ్రప్రదేశ్ అండి. ఇవాళ నైట్ స్టే కురుమూర్తి టెంపుల్లో స్టే చేస్తున్నాను. నేను మార్నింగే లేచి వేరే టెంపుల్కి వెళ్ళాలి. ఇంకా నాకు తెలిసి తెలంగాణలో 4 టెంపుల్స్ ఉన్నాయి నేను చూడాల్సినవి. ఆ 4 టెంపుల్స్ చూస్తే తెలంగాణ కంప్లీట్. కాబట్టి ఇవాళకి ఇంతే. నేను ఏం టెంపుల్స్ చూసాను అనేది పెడతాను, చూడండి ఫ్రెండ్స్. కంపల్సరీ మీకు నచ్చుతుంది. ఎందుకంటే టెంపుల్లో నేను వ్లాగ్ చేస్తావని అందరూ అడుగుతున్నారు. వ్లాగ్ చేస్తాను కానండి, నా వరకు నా మొబైల్లో నేను ఎంతవరకు తీయగలను అంతవరకు తీస్తాను. అది అందరికీ నచ్చకపోవచ్చు, అంత అట్రాక్టివ్గా ఉండకపోవచ్చు. టెంపుల్ గురించి ఎవరైనా చెప్పాలన్నా సరే టెంపుల్ గురించి తెలిసిన వాళ్ళైనా ఉండాలి. దాని గురించి చెప్పడానికి ఎవరైనా ముందుకు రావాలి. ఇక్కడ ఎవరిని అడిగినా కానీ ఏ టెంపుల్లో అయినా సరే ముందు మాకు అంత సమయం లేదు, చెప్పేంత సమయం లేదు, చెప్పే తీరిక లేదు అనేవాళ్ళు కొంతమంది. దీని చరిత్ర చెప్పడానికంటే ఏం లేదు అనేవాళ్ళు కొంతమంది. అందుకని చెప్పిన నేను ఏం చేస్తున్నానంటే కొన్ని తెలిసిన చోట్ల చెప్తున్నాను, కొన్ని తెలియని చోట ఏంటంటే ఆ టెంపుల్ ఎక్కడుంది, పలానా చోట ఉందని మాత్రమే చెప్తున్నాను. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. ఇదే శ్రీ మన్యంకొండ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం. ప్రతి శుక్రవారం వేరే రోజుల్లో ఇక్కడ జనం అసలు ఖాళీ ఉండరు. మీకు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో కనిపించిన ఆయనే ఈ గుడి స్థాపకులు. హోమగుండం. ఇక్కడ అన్ని చోట్లలో కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇక్కడ టైల్స్ వర్క్ ఏంటి ప్రతిదీ ఒక ఏదో. ఓకే, ఇప్పుడు నాకు అర్థమైంది. ఇది ఎలా ఉందంటే కింద ఈ టెంపుల్కి డౌన్లో టైల్స్ ఉన్నాయి కదా, కింద అంతా ఏంటంటే ఒక శ్రీచక్రం గుర్తులో వేశారు, ఒక స్టార్ గుర్తు టైప్లో. ఆ గోల్డ్ డిజైన్ చూస్తే మీరు స్ట్రిప్ చాలా బాగుంది.
ఇక్కడ మీరు చూస్తే నిత్యాన్నదానం కూడా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చెప్పినట్టుగా సోమవారం మళ్ళీ పలు రోజుల్లో ఇక్కడ జనం కిటకిటలాడుతూ ఉంటారు, జనం ఎక్కువ ఉంటారు. ఏంటంటే కొన్ని సమస్యలు వాళ్ళకి సంబంధించి చెప్పుకోవడానికి వస్తూ ఉంటారు. ఇక్కడ త్రిశూలం వచ్చేసి కొంచెం కాదు ఎంతో పవర్ఫుల్ అయిన త్రిశూలం అంటండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ టెంపుల్ కట్టడానికి ఎలా కట్టారంటే 18 శక్తిపీఠాల ఆలయాలకు వెళ్ళి శక్తిపీఠాలు దర్శించుకుని అక్కడ ఉన్న ఆలయాలకు సమీపంలో ఉన్న మట్టిని సేకరించి తీసుకొచ్చి ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగిందంట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మన భారతదేశంలో ఉన్న కొన్ని పుణ్యనదుల ద్వారా కొంచెం జలాన్ని సేకరించి ప్రతి నదిలోని ఆ జలాలతో కలిపి ఆ అష్టాదశ శక్తిపీఠాల మట్టితో కలిపి ఈ ఆలయాన్ని నిర్మించారని ఒక మాట అనేది ప్రాచుర్యంలో ఉంది. అంత దైవ సంకల్పం అని చెప్పుకోవాలి. ఈ ఆలయం చూసుకున్నాను కానీ లోపల ఈ ఆలయం నిర్మించిన ఆయన మాత్రం కనిపించలేదు. ఏమో ఆయన ఎక్కడ ఉన్నారు ప్రజెంట్ తెలియదు. జై శ్రీరామ్. దయచేసి గురువారు ఎవరితో మాట్లాడాలండి. ఏదైనా సమస్య ఉంటే ఉత్తర నుంచి బయటికి వెళ్ళి రసీదు పొందగలరు. మీ మాట్లాడమను ఇప్పుడు మీరు చూస్తుంది శ్రీ కురుమూర్తి దేవస్థానంలోని పైన అమ్మవారి దేవస్థానం అండి. అమ్మవారి టెంపుల్ క్లోజ్లో ఉంది. ఇది అమ్మవారి దేవస్థానం. మీరు చూస్తే అక్కడ సమ్ ముడుపులు కూడా కట్టి ఉన్నాయి అమ్మవారి దేవస్థానానికి వెళ్ళేటప్పుడు. కోరికలు కట్టారేమో. ఇది వచ్చేసి కురుమూర్తి దేవస్థానం మెయిన్. పైన వచ్చేసి కలశము చూపిస్తున్నాను, ధ్వజస్తంభము. కింద నుంచి చూపించడం కుదరదు ఎందుకంటే రేక్స్ ఉన్నాయి కదా, రేకులు, వాటి ద్వారా మీకు చూపించడం కుదరదు, అడ్డు వచ్చేస్తాయి. అందుకే పైకి వచ్చాను. ఇది ఒక మండపం అండి. మరి స్వామివారి పాదాలు అదిగోండి చూడొచ్చు. మీకు నేను ఇందా చూపించింది పాద మండపం అయ్యి ఉండొచ్చు, పాదాలు ఉన్నాయి కదా. ఇది నోటి తిరగట్లేదు, ధ్వజస్తంభము స్వామివారిది చూపించాను కదా ఇందాక. ఎంట్రన్స్ ఇలాగే అవుతారు. లోపల స్వామివారు చూపించడం కుదరదు కానీ ఐ విల్ ట్రై. స్వామివారి స్వయంభూగా శిలక వెలిసిన విగ్రహం. ఎత్తైన కొండ అని చెప్పలేము, అలాగని ఎత్తు కాని కొండ అని కూడా చెప్పలేము. ఒక విధంగా ఎత్తైన కొండ శ్రీ కురుమూర్తి సత్యనారాయణ స్వామివారి దేవస్థానం. ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంది, సత్యనారాయణ స్వామి అనుకుంటున్నాను. మండపము వచ్చిన వాళ్ళు ఉండడానికైనా అవ్వచ్చు, లేదంటే విశ్రాంతి తీసుకోవడానికైనా అవ్వకుండొచ్చు. వాటర్ ట్యాంక్స్ ఉన్నాయండి, ఎక్కడ పడితే అక్కడ తాగడానికి నీళ్ళు ఉన్నాయి, వాష్రూమ్స్ ఉన్నాయి. ఇది స్టోర్ రూమ్, స్టాఫ్ రూమ్ ఉండడం అనుకుంటా. ఇది ఉద్దాల మండపం అంటే ఏంటో నాకు అంతగా తెలీదు, అక్కడ పేరు అలా ఉందని చెప్తున్నానండి. కింద గోపురం వర్క్ అయితే జరుగుతుంది. ఏదో ఒకటి టెంపుల్ అంటే ఏదో వర్క్ జరుగుతూనే ఉంటుందిలేండి. చూడండి, శ్రీ కురుమూర్తి స్వామివారి ఉద్దాల మండపం.